बड़ा शानदार होता था। అయితే బాబా వీళ్ళ స్థితి ఏంటని చూసేవారు. గిఫ్ట్ ఇచ్చినప్పుడు, సౌగాతి ఇచ్చినప్పుడు బాబా జైపూర్వి షూస్ లాంటివి వస్తాయి చాలా. तो बाबा कन्याओं के लिए वो शूज मंगाता था, कोई विशेष अतिथियों के लिए शूज मंगाता था। బాబా కన్యల కోసము, విశేషమైన గెస్టుల కోసము ఆ షూస్ తెప్పించేవారట. और ऐसे ही और दूसरी सौगात भी मंगाता था। వేరే సౌగాతులు కూడా తెప్పించేవారట. तो बाबा ने हम लोग को कहा, बच्ची उधर थी चुन्नी, वो दुपट्टा होता है ना नेट वाला, उसमें डिजाइन बना हुआ था, एक वो था और दूसरा वो जयपुरी जूती थी। तो बाबा मेरे को कहता है, बच्ची तुम कॉलेज पढ़ती है ना, तुम्हारे साथ सखियां भी होती है ना, तो तुम ये पहनना। బాబా నెట్ లాగా ఉండే చున్నీ, మరి జైపురి షూస్, ఆ రెండు అక్కడ పెట్టి వచ్చి ఇలా చూడు, నువ్వు కాలేజీలో చదువుతున్నావు కదా, నీ స్నేహితురాళ్ళు కూడా ఉంటారు కదా, నువ్వు ఈ షూస్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనేవారంట. मेरे को तो अच्छा लग गया। నాకు కూడా నచ్చేసినాయి అంటున్నా. लेकिन हृदय पुष्पा दादी ने आंख के इशारे से कहा मत लेना। అక్కడ హృదయ పుష్ప దాది కూర్చొని అలాంటి తీసుకోవద్దని సైగ చేస్తున్నారట. बोला बाबा चेक कर रहा है। బాబా చెకింగ్ చేస్తున్నారని చెప్పారట. फिर मैंने कहा बाबा आप जो दोगे वो लूंगी। తర్వాత అన్నారట, బాబా మీరు ఏమిస్తే అదే తీసుకుంటాను అన్నారట. तो बाबा चेक करता था। दूसरा सुनाती हूँ, पिकनिक होती थी, थर्सडे को ब्रह्मा भोजन, फ्राइडे को पिकनिक बाबा के साथ, फिक्स था सबका। అయితే మధువన్లో గురువారం రోజు బ్రహ్మ భోజనము, శుక్రవారం రోజు బాబాతో పిక్నిక్ ఫిక్స్గా ఉండేదంట. तो बॉम्बे का आम आता ना एल्फेंसो, तो बाबा के पास जब एल्फेंसो आता था तो बाबा बच्चों को भी प्यार से खिलाता था। బాంబే నుంచి అల్ఫాన్సో మామిడి పళ్ళు వస్తాయి కదా, आम, అది వచ్చినప్పుడు బాబా పిల్లలకి చాలా ప్రేమగా తినిపించేవారట. वो आम कभी भी खट्टा नहीं होता है, मीठा ही होता है। ఆ అల్ఫాన్సో మామిడి పళ్ళు అస్సలు పులుపుగా ఉండవు, ఎప్పుడు తీపిగానే ఉంటాయి. तो बाबा क्या करता था, बाबा कहता था जिसका आम खट्टा निकले ना दूसरा ले लेना। మళ్ళీ బాబా అనేవారంట, ఎవరిదైనా మామిడి పండు పుల్లగా ఉంటే ఇంకోటి తీసుకోండి అనేవారంట. खुद भी चूस के प्यार से खा रहा होता था और साथ साथ ये भी बोलता था। బాబా తింటూను పిల్లలకి అలా చెప్పేవారట. फिर कोई लालची बच्चे होते थे ना, उनको दूसरा चाहिए, तो बाबा मेरा आम खट्टा निकला है। కొందరు పిల్లలకి మళ్ళీ తినాలని ఉంటుంది కదా, వాళ్ళు అనేవారట, బాబా నాది మామిడి పండు పుల్లగా ఉందనేవారంట. बाबा समझ जाता था ये लालची है। బాబాకి అర్థమైపోయేదంట వీళ్ళకి లోపం ఉంది అని. ऐसे बाबा चेक करता था। బాబా అలా చెకింగ్ చేసేవారు. बच्चे सोते थे ना तो चक्कर लगाने जाता था। పిల్లలు నిద్రపోయినప్పుడు బాబా చెకింగ్ చేయడానికి వెళ్ళేవారట. कई बच्चे ऐसे सोते थे जैसे पता नहीं घोड़े बेच के सो रहे। కొందరు పిల్లలు ఎలా నిద్రపోతారంటే ఇంకా చెప్పలేము, గుర్రాలు అమ్మేసిన వాళ్ళు పడుకున్నట్టు పడుకుంటారు. और कई बच्चों की नींद इतनी सॉफ्ट होती थी जैसे बाबा प्रवेश करता था आंखें खोल लेते थे। కొందరు పిల్లల నిద్ర ఎంత సున్నితంగా ఉంటుందంటే బాబా ఇలా గదిలో అడుగు పెట్టగానే మెలుకొచ్చేస్తుంది అంట. बाबा कहता था सदा सतोगुणी नींद लेनी चाहिए। బాబా అనేవారట, సదా సతోగుణి నిద్రలో ఉండాలి అని. और सतोगुणी नींद के लिए रात को कुछ भी पढ़ के नहीं सो, मुरली के सिवाय। సతోగుణి నిద్ర ఉండాలంటే రాత్రి ఏమీ చదవకుండా మురళి మాత్రమే చదువుకొని పడుకోవాలి. बातें नहीं करो, మాట్లాడకూడదు, न्यूज नहीं देखो, న్యూస్ చూడకూడదు, अपने मन को स्लो डाउन करो, మనసుని శాంతం చేసేయాలి. तब सोएंगे ना तो ठीक नींद आएगी। అప్పుడు పడుకుంటే మంచి నిద్ర వస్తుంది. अब लास्ट मीटिंग जो हमारी बाबा से हुई, वो हम कुमारियाँ थी, और कुमारियाँ उन दिनों मधुबन में मच्छर बहुत होते थे, तो धूप वास होती है ना, वो हम लोग सब कमरों में करते थे।
तो सबसे पहले बाबा के कमरे में जाते थे। तो हम 3 बहनें, मैं, मेरी छोटी सिस्टर और संतोष बहन जो बीदर में थी, वो तीनों हम लोग बाबा के कमरे में गए और धूपवास किया। धूपवास करने के बाद बाबा दृष्टि देता था, गले लगाता था, गुड नाइट बोलता था और हम लोग आ जाते थे। అయితే ఆ రోజుల్లో మధుబన్లో దోమలు ఉండేవి, అన్ని గదుల్లోనూ పొగ వేసేవాళ్ళం, సాంబ్రాణి పొగ పట్టుకొని వెళ్తారు కదా, అది సాంబ్రాణి పొగ వేయడానికి. నేను మా చెల్లెలు బీదర్లో ఉండే సంతోష్ బహన్, ముగ్గురు పిల్లలు చిన్నవాళ్ళు, మేము ముగ్గురు కలిసి గదిలో సాంబ్రాణి పొగ వేయడానికి వెళ్ళాము. బాబా గదిలోకి వెళ్ళాం. అక్కడ పొగ వేసిన తర్వాత బాబా చాలా ప్రేమగా దృష్టి ఇచ్చి పిల్లలందరినీ అలా కౌగిలించుకొని టోలీ ఇచ్చి పంపించేవారట. ये लास्ट मीटिंग थी मेरी बाबा के साथ साकार रूप में. బాబాతో సాకారంగా చివరిసారిగా నేను కలుసుకున్నది కూడా అదే. तो धूपवास करने के बाद हम खड़े हो गए, दृष्टि ले रहे हैं बाबा से, और बाबा ने कहा, बच्ची सदा याद रखना, जैसा कर्म मैं करूँगा मुझे देख करके और करेंगे. అలాగే సాంబ్రాణి పొగ వేసిన తర్వాత మేము బాబాతో దృష్టి తీసుకుంటూ నిలబడ్డాము. అప్పుడు బాబా ఏం చెప్పారంటే, బచ్చి ఎప్పుడూ గుర్తుంచుకో, నేను ఎటువంటి కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అదే చేస్తారు అని. अब बाबा क्यों कह रहा है ये तो समझ में नहीं था, लेकिन ये बाबा ने मेरे को लास्ट में कहा. दूसरे दिन तो शायद हम लोग निकल आए थे पार्टी, लेकिन ये बाबा अपने रुमाल से आंसू हमारे पोंछता था. అయితే బాబా ఎందుకు ఆ విధంగా చెప్తున్నారు మాకైతే అర్థం కాలేదు. పార్టీ తిరిగి వెళ్ళిపోయే సమయం కూడా వచ్చేసింది. తిరిగి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు కళ్ళ నీళ్ళు వస్తుంటే బాబా తన రుమాలతో కళ్ళు తుడిచేవారు. लेकिन इंटरेस्टिंग बात ये है, ये लास्ट मीटिंग और अव्यक्त बाप दादा के साथ फर्स्ट मीटिंग. అది లాస్ట్ మీటింగ్, సాకారంగా బాబాతో కలవడం లాస్ట్ మిలన్, మరి అవ్యక్త బాబాతో ఫస్ట్ మిలన్. जो फर्स्ट मीटिंग थी वो ट्रेनिंग के दौरान थी. हम लोग 69 में बाबा टीचर्स ट्रेनिंग मधुबन में कर रहे थे. ఫస్ట్ మిలన్ అవ్యక్త బాబాతో ఎప్పుడైందంటే టీచర్స్ ట్రైనింగ్లో వెళ్ళాను. అప్పుడు అవ్యక్త బాబ్ దాదా వచ్చారు. बाबा ने हम लोग को अपने हाथों से तिलक दिया. బాబా తన స్వహస్తాలతో మా అందరికీ తిలకం పెట్టారు. और एक एक को वरदान दिया. ఒక్కొక్కరికి వరదానం ఇచ్చారు. मेरे को जो वरदान मिला वो बाबा की साकार मुलाकात का एंड और अव्यक्त की फर्स्ट बिगनिंग दोनों एक जैसा था. సాకారంగా చివరిసారి బాబాని కలుసుకున్నప్పుడుది, అవ్యక్త రూపంలో బాబాని మొదటిసారి కలుసుకున్నప్పుడుది ఒకే రకంగా వరదానం ఉంది. उसमें कहा, जैसा कर्म मैं करूंगी मुझे देख और करेंगे. और फर्स्ट मुलाकात में मुझे कहा, बच्ची तुमको अनेक आत्माओं को आप समान बनाना है. ఫస్ట్ టైం అవ్యక్త బాబాని కలుసుకున్నప్పుడు బాబా అప్పుడు ఏం చెప్పారంటే, బచ్చి నువ్వు అనేక ఆత్మలకి కళ్యాణం చేయాలి అని. तो मैंने देखा दोनों का लिंक, और फिर जो ड्यूटी मिली मेरे को, मैं क्लास की मॉनिटर बनाया, टीचर्स क्लास का. तो जैसा कर्म मैं करूंगी मुझे देख करके अन्य कन्याएं भी करेंगी. उसके बाद टीचर्स ट्रेनिंग का जिम्मेवारी दादियों ने दिया. అయితే నేను అప్పుడు లాస్ట్ వరదానము ఫస్ట్ వరదానము రెండు లింక్ అర్థం చేసుకున్నాను. నేను ఎటువంటి కర్మలు చేస్తే అది టీచర్స్ ట్రైనింగ్లో నన్ను లీడర్గా పెట్టారు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఎటువంటి కర్మలు చేస్తే నన్ను చూసి ఇతరులు కూడా అదే చేస్తారని అటెన్షన్ పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకు దాదీలు
టీచర్స్ ట్రైనింగ్ యొక్క బాధ్యతలు ఇచ్చారు. इस प्रकार कईयों के पास वो अनुभव है कैसे साकार रूप में बाबा ने जो कहा वो अव्यक्त रूप में भी कहा. చాలా మందికి ఈ విధమైన అనుభవాలు ఉన్నాయి. సాకార రూపంలో ఉన్నప్పుడు బాబా ఏం చెప్పారో వాళ్ళకి మళ్ళీ అవ్యక్తమైన తర్వాత కూడా దాన్ని కనెక్టివ్గానే చెప్పారు. ये बातें निश्चय को बढ़ाती हैं. ఈ విషయాలు నిశ్చయాన్ని పెంచుతాయి. दीदी इस विषय में मेरा भी एक अनुभव है. इस विषय में मेरा भी एक अनुभव है. बाबा लास्ट टाइम मेरे जब मैं मिली लास्ट टाइम जो वरदान दिए बाबा बोले उमंग उत्साह के पंखों से उड़ते और उड़ाते रहो. फिर एक बार मधुबन मेरा बर्थडे हुआ तो गुलजार दादी के पास मैं गई थी. दादी मेरे लिए कुछ वरदान दो. दादी ने भी सेम वही लिखा उमंग उत्साह के पंखों से उड़ते उड़ाते रहो. सेम जो बाबा ने वरदान दिया गुलजार दादी ने भी वही लिखा. ఒకసారి నాకు బాబా లాస్ట్ సారి వరదానం ఇచ్చినప్పుడు ఉత్సాహ ఉల్లాసాలు రెక్కలతో ఎగురుతూ ఎగిరిస్తూ ఉండు అని చెప్పారు. గుల్జార్ దాది దగ్గర బర్త్డే రోజు వెళ్తే దాది కూడా సేమ్ అదే రాశారు. ऐसे बाबा का आंतरिक पुरुषार्थ अपनी स्थिति और संपूर्णता पर फुल अटेंशन था. ఆ విధంగా ఆంతరిక పురుషార్థం పైన పూర్తి అటెన్షన్ ఉండింది. धीरे 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 बाबा बिल्कुल देखते देखते कर्मातीत हो गया. నెమ్మదిగా బాబాని చూస్తూ ఉండగా బాబా కర్మాతీతము అయిపోయారు. उस दिन शाम को जिस दिन बाबा व्यक्त होना है ना उस दिन शाम को दूध वाले को बुलाया. पूछा घर में कितना दूध है. उसने बताया. बाबा ने कहा ये भी कम हो जाएगा. అయితే బాబా అవ్యక్తమయ్యే ముందు రోజు సాయంకాలము పాలు డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళని పిలిచారట. పిలిచి ఇంట్లో పాలు ఎన్ని ఉన్నాయని అడిగారట. వాళ్ళు చెప్తే బాబా అన్నారట అవి సరిపోవు అన్నారట. आप लोग तो बहुत लकी हो जो बाबा की अव्यक्त पालना इतनी अच्छी प्राप्त कर रहे हो. మీరు కూడా చాలా లక్కీ ఆత్మలు. బాబా యొక్క అవ్యక్త పాలన కూడా చాలా చక్కగా పొందుతున్నారు మీరు. अब हमारा लक्ष्य होना चाहिए हम भी बाप समान अभ्यास करके 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 जल्दी जल्दी कर्मातीत हो जाए. ఇప్పుడు మన లక్ష్యం ఏముండాలంటే మనం కూడా బాబా సమానంగా అభ్యాసం చేసి 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 తయారవ్వాలి. लौकिक में हम लोग ऐसे ही मंदिर में आके जाते थे. आप आज जो गुहे रहस्य बताए वो आज ही मालूम पड़ा. मैं कुछ भी समझा नहीं. और कुछ सुना. कोई बात नहीं. इनका చెప్పమంటారా కొద్దిసేపు. उनको सुनने की इच्छा है. सबको सुनने की इच्छा है. नहीं इच्छा तो है. टाइम भी तो देखना. 12:30 अయింది. दादी के साथ का एक अनुभव सुना. बड़ी दादी పెద్ద దాదీతో ఉన్న ఒక అనుభవం చెప్పి పూర్తి చేయమంటున్నారు. मेरे को दादी और दीदी का भी बहुत प्यार मिला. सब दादियों का प्यार मिला. सब दीदियों का प्यार मिला है. నాకు అందరు దాదీలు దీదీల నుంచి పూర్తి ప్రేమ దొరికింది. दादी के साथ का आपको सुनाती हूँ. దాదీతో అనుభవం చెప్తాను. दादी कितनी कितनी गुप्त रीति से मददगार हो सकती है. और आज भी
दादी का वरद हस्त हम सबके ऊपर सदा है. దాది ఎంత గుప్త రీతిలో సహకారం చేస్తారు అన్నది చెప్తాను. ఈరోజు కూడా గుప్త రీతిలో దాది యొక్క వరదాని హస్తము నా తలపైన ఉందని అనిపిస్తుంది. हमें ये अनुभव करना चाहिए. మనం ఆ విధంగా అనుభవం చేసుకోవాలి. कई साल पुरानी बात है. मैं मधुबन में टीचर्स ट्रेनिंग के कारण रहती थी. చాలా సంవత్సరాల క్రితం విషయము. నేను మధుబన్లో టీచర్స్ ట్రైనింగ్ కోసమని చేయించడం కోసమని ఉండేదాన్ని. मेरा पाँव बहुत ज़्यादा तकलीफ थी. నా కాలుకి చాలా ఇబ్బందిగా ఉండింది. అప్పుడు बहुत ज़्यादा तकलीफ थी. చాలా ఎక్కువ కష్టం ఉండింది. मेरे को दादी कहती थी तू मोर है, सारा शरीर ठीक है, पाँव खराब है. దాది అనేవారట, నువ్వు నెమలి, శరీరం అంతా బాగుంది కానీ కాలు బాగలేదన్నారట. मुझको पता नहीं, दादी ने चुपचाप मेरे से बिना पूछे, मुझे बिना बताए एक बहन को मुकर्रर किया. वो कर्नाटक की थी. मुकर्रर किया कि तुम आशा के पाँव की सेवा कर सकोगी. అయితే నాకు తెలియకుండానే దాది ఒక కర్ణాటక నుంచి వచ్చిన అక్కయ్యని నా కోసము చెప్పారు, నువ్వు ఆశాకి కాలు నొప్పిగా ఉంది కదా, నువ్వు దాన్ని సరిచేస్తావా అని. वो कर्नाटक के एक क्षेत्र की बहुत बड़ी टीचर है. ఆమె కర్ణాటకలో ఒక జోన్లో పెద్ద టీచరు. उसने कहा हाँ दादी करूँगी मैं. ఆమె తప్పకుండా చేస్తాను దాది అని. मुझे पता नहीं, मैं समझती थी शायद इसका मेरे से प्यार है इसलिए मुझे मदद कर रही है. నేనేమనుకున్నానంటే ఈమెకు నాతో స్నేహము ప్రేమ ఉంది, అందుకే నాకు సహాయం చేస్తుంది అని. मैं 1 महीना मधुबन में थी, उसने 1 महीना मेरे पाँव की सेवा की. నేను ఒక నెల రోజులు మధుబన్లో ఉంటే నెల రోజులు ఆమె నా కాలుకి సేవ చేశారు. दादी बीच बीच में उसको बुला के पूछती थी कि तेरे को ख्याल तो नहीं आता कि मैं ऐसे सेवा कर रही हूँ. దాది మధ్య మధ్యలో ఆమెను పిలిచి అడిగేవారట, అలా సేవ చేయాల్సి వస్తుంది నేనని నీకేమైనా ఆలోచన వస్తుందా అని. तेरे को कोई तकलीफ तो नहीं है. నీకేమి ఇబ్బంది అయితే లేదు కదా అని అడిగేవారట. कभी कहती थी मैं किसी दूसरे को कहूँ तुम थक तो नहीं जाती हो. ఒకవేళ నీకు అలసట అనిపిస్తే ఇంకెవరికన్నా చెప్పనా అని అడిగేవారట. वो बहन बोलती थी नहीं दादी, और बहुत प्यार से सेवा करती रही. ఆ అక్కయ్య కూడా లేదు దాది ఏమి ఇబ్బంది లేదు అని చాలా ప్రేమగా సేవ చేశారట. जब दादी ने शरीर छोड़ा దాది శరీరం విడిచిపెట్టినప్పుడు तब उस बहन ने मुझे बताया అప్పుడు ఆ అక్కయ్య వచ్చి నాకు చెప్పారు, कि दादी ऐसे आपको इतना प्यार करती थी जो मेरी ड्यूटी लगाई. దాది నీ పైన అంత ప్రేమ ఉండేది దాదీకి, నాకు ఈ విధంగా చెప్పారు అప్పుడు అని. गुप्त. అంటే చాలా గుప్తంగా దాది ఎంత కేర్ తీసుకున్నారు. अब बताओ कितना मेरा दादी के प्रति श्रद्धा भावना कितनी होगी. మరి మీరు చెప్పండి, నాకు దాది పైన ఎంత శ్రద్ధాభావం పెరుగుతుంది కదా హృదయంలో. मुझे दादियों से बात करना, उनके पास बैठना बहुत अच्छा लगता है. నాకు దాదీలతో మాట్లాడడము, వాళ్ళ దగ్గర కూర్చోవడము చాలా ఇష్టం అవుతుంది. कभी कभी क्लास में जाती थी जब, तो दादी को पूछ के जाती थी, दादी आप बताओ मैं क्लास में क्या सुनाऊं, आपकी तरफ से क्या सुनाऊं. నేను ఎప్పుడైనా క్లాస్ చేయడానికి వెళ్తే దాదీని అడిగి వెళ్ళేదాన్ని, దాది మీ తరఫు నుంచి నన్ను ఏం చెప్పమంటారో చెప్పండి అని అడిగి వెళ్ళేదాన్ని. दादी ने बहुत शक्तिशाली रीति से पालना की है. దాది చాలా శక్తిశాలి రీతిలో పాలన చేశారు. एक बार मेरे इस हाथ का फ्रैक्चर हो गया. ఒకసారి నాకు ఎడమ చేయికి ఫ్రాక్చర్ అయింది. तो अप्रैल मीटिंग होने वाली थी. मैंने दादी को कहा दादी मेरे हाथ का फ्रैक्चर हो गया है
और मैं मीटिंग में नहीं आ सकूंगी। ఏప్రిల్లో మీటింగ్ జరగవలసి ఉంది. అప్పుడు నేను దాదీకి చెప్పాను, దాది నాకు ఫ్రాక్చర్ అయింది, అందుకని నేను మీటింగ్కి రాలేను అని. दादी ने कहा हाथ का फ्रैक्चर हुआ है ना, टांग तो ठीक है ना। దాది అన్నారు, చేతికే కదా ఫ్రాక్చర్ అయింది, కాళ్ళు బాగానే ఉన్నాయి కదా అన్నారట. टांग तो ठीक है ना, मधुबन आना है। మధువన్ రావాల్సిందే అన్నారట. ऐसे एक बार चंद्रमणि दादी के साथ अम्बेसडर कार में, उन दिनों हमारे पास गाड़ियां भी ज़्यादा नहीं होती थी, अम्बेसडर कार में ड्राइवर भाई, दो दूसरे और भाई फ्रंट सीट में, 3 भाई, और पीछे की सीट में चंद्रमणि दादी, मैं और दादी की ब्रह्मणी विजय, हम लोग 6 लोग अम्बेसडर कार में 1.5 महीना कर्नाटक का टूर किया। ఒకసారి నేను చంద్రమణి దాదితో కలిసి నెల 15 రోజులు అంబాసిడర్ కార్లో టూర్ చేశాము. అప్పుడు వాహనాలు అవి ఎక్కువ ఉండేవి కాదు. అంబాసిడర్ కార్లో ముందు డ్రైవర్ కాకుండా 2 అన్నయ్యలు, వెనకాల చంద్రమణి దాది, మరి దాది బ్రాహ్మణి విజయ బెహను, నేను, ముగ్గురు కలిసి నెల 15 రోజులు టూర్ చేశాం. तो मेरा काम था दादी की बात को ट्रांसलेट करके सुनाना, और भाई बहनों की बात थी, कुछ बातें थी तो भाई बहनों की बातों को दादी को सुनाना। నా డ్యూటీ ఏంటంటే దాది చెప్పేదాన్ని వాళ్ళకి ట్రాన్స్లేషన్ చేసి చెప్పడం, వాళ్ళు ఏమన్నా అడిగితే నేను దాదికి హిందీలో చెప్పడం. और जब ये काम पूरा हो जाता था तो सभी सेंटर वाले कोई ना कोई भाषणों के प्रोग्राम रख देते थे। ఆ ప్రోగ్రాం లేనప్పుడు అన్ని సెంటర్స్ వాళ్ళు ఎక్కడో చోటు ఉపన్యాసం ప్రోగ్రామ్స్ పెట్టేసేవాళ్ళు. నాది तो मेरे लिए डबल काम हो जाता था। నాకు డబుల్ పని ఉండేది. यंग एज थी, थकती नहीं थी, लेकिन फिर भी कंटिन्यूस 1.5 महीना तो टू मच है ना। చిన్న వయసు మూలంగా అలసట ఏం ఉండేది కాదు, కానీ ఒక నెల 15 రోజులు అలా చేయాలంటే కొద్దిగా అనిపిస్తుంది కదా. आखिर क्या हुआ, मैं लास्ट डे गुलबर्गा में इतनी नींद मेरे को आए, मैं स्टेज पर ही मेरे को ऊँघ आने लगी। ఆఖరికి లాస్ట్లో గుల్బర్గాలో ప్రోగ్రాం జరిగే రోజుకి నాకు ఎంత నిద్ర వస్తుందంటే స్టేజ్ మీద కునికిపాట్లు పడిపోయాను. जब मधुबन पहुंची तो मेरे को बुखार चढ़ गया। మధుబన్ వచ్చేసరికి నాకు జ్వరం వచ్చేసింది. दादी ने मैसेज भेजा, आशा को बोलो मुझे समाचार सुनाए सारा। దాది ఎవరితోనో మెసేజ్ పంపించారు, ఆశాని వచ్చి నాకు సమాచారం అంతా చెప్పమనండి అని. मैं संगम भवन जा रही हूँ, मेरे साथ ही उन दिनों गाड़ी नहीं थी, जीप थी, मेरे साथ जीप में चले और रास्ते में मुझे सारा समाचार सुनाए। दादी तो बिजी रहती थी ना, तो रास्ते को यूज करना चाहती थी। దాది అన్నారట, నేను సంగం భవన్ వెళ్తున్నాను జీప్లో, తను కూడా నాతో జీప్లో వచ్చి దారిలో సమాచారం చెప్పమనండి అని. దాది కూడా బిజీ ఉండడం వల్ల టైం దొరికేది కాదు, ఆ ప్రయాణంలో టైమే ఉపయోగించుకునేవారు. फिर क्या हुआ, मेरे को तो बुखार चढ़ गया था। నాకేమో జ్వరం వచ్చేసింది. तो जब दादी को पता लगा आशा को बुखार चढ़ गया, तो दादी ने कहा उसको बुलाओ। నాకు జ్వరం వచ్చిందని తెలిసిన తర్వాత దాది అన్నారట, ఆమె నా దగ్గర పిలవండి అన్నారట. मैं गई, दादी कहती बुखार चढ़ा लिया, फेल फेल। तो मुझे तो अच्छा नहीं लगा। దాది అన్నారట, జ్వరం రప్పించేసుకున్నావా, నువ్వు ఫెయిల్ అయిపోయావు అన్నారట. నాకైతే నచ్చలేదు. 1.5 महीना सर्विस की, उसकी शाबाश नहीं, बुखार आ गया तो फेल। అప్పుడు అన్నారట, అక్కయ్య నేను నెల 15 రోజులు సేవ చేశాను, మెచ్చుకోవట్లేదు, జ్వరం వచ్చినందుకు ఫెయిల్ అంటున్నారా అన్నారట. तो दादी ने कहा सेवा के बाद थकावट नहीं होनी चाहिए। అప్పుడు దాది అన్నారట, సేవ చేసిన తర్వాత అలసట అనేది రాకూడదు అని. फिर तो दादी अपने साथ ले गई मेरे को बुखार में। అడగ జ్వరంలోనే దాది నన్ను తన వెంట తీసుకెళ్ళిపోయారు. और रास्ते में सारा समाचार सुना, దారిలో సమాచారం అంతా విన్నారు. और ऐसा जादू था जो मैं वापस आई तो मेरा बुखार भी खत्म। అది ఎంత జాదూలాగా అనిపించింది అంటే తిరిగి వచ్చేసరికి జ్వరం తగ్గిపోయింది. ये दादी सिखाती थी। దాది ఆ విధంగా నేర్పించేవారు. कभी भी कोई भी बात में ना नहीं बोलना है।
ఎప్పుడు ఏ విషయంలోనూ కాదు అని అనకూడదు. एक बार कलकत्ता में मेला था, ఒకసారి కలకత్తాలో మేళా ఉండింది. वहाँ की जो मीडिया वाले हैं ना वो बहुत सख्त हैं, अभी तो अच्छे हो गए. అక్కడ మీడియా వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు. बड़ी मेहनत करके कमलेश बहन कटक वाली ने मीडिया लोगों को बुलाया, आसपी बाई और कमलेश. కటక్లో ఉండే కమలేష్ బెహన్ చాలా శ్రమ చేసి ఆ మీడియా వాళ్ళని పిలిపించారు. तो दादी ने मेरे को कहा, आशा तुम वो लिखो, क्या बोलते हैं, प्रेस रिलीज बनाओ. मैंने कहा दादी मैंने कभी नहीं बनाई है. అది దాది जगदीश भाई बनाते हैं. నువ్వు ప్రెస్ రిలీజ్ రాయి అంటే ప్రెస్లో వాళ్ళకి ఇవ్వాల్సిన మ్యాటర్ రాయి అన్నారట. దీది అన్నారట నేను ఎప్పుడు అసలు అలా రాయలేదు అన్నారట. జగదీష్ భాయ్ రాసేవారట. जगदीश भाई बनाते, हम लोग तो बनाते नहीं. दादी ने कहा कभी नहीं बनाइए, कभी तो बनाओगी. समझो आज वो दिन है, आज बनाना है. ఎప్పుడు రాయలేదు అంటే ఎప్పుడొకప్పుడు రాస్తేనే కదా వస్తుంది, ఈరోజు రాయాలనుకో రాయి అన్నారట. तो इस प्रकार दादी हमेशा कोई भी बात के कारण से, किसी के कारण से सेवा रुक जाए ये नहीं होने देती थी. कोई करे या ना करे दादी खुद खड़ी हो जाती थी. దాదీకి ఏ కారణం వల్ల కూడా సేవ ఆగిపోవడం అనేది ఇష్టమయ్యేది కాదు. ఎవరైనా చేసినా చేయకపోయినా తనే పట్టించుకొని తనన్న చేస్తారు. दादी ने मेरे को कहा तुमको पता है यज्ञ में लिटरेचर मैं लिखती थी. దాది అన్నారట నీకు తెలుసా యజ్ఞంలో లిటరేచర్ అవన్నీ నేనే రాసేదాన్ని అని అన్నారట. तो दादी से तो प्रेरणा मिलती है ना. మరి దాది నుంచి అయితే ప్రేరణ దొరుకుతుంది కదా. ओआरसी में 150 भाई बहन रहते हैं. ఓఆర్సీలో 150 మంది ఉంటారు అన్నయ్యలు అక్కయ్యలు. तो मैं दादी को जानती हूँ, दादी बहुत लॉफुल है. నాకు దాది గురించి తెలుసు, దాది చాలా లాఫుల్గా ఉంటారు. तो मैंने दादी को कहा, मैंने कहा दादी एडमिनिस्ट्रेशन में क्या चाहिए, लॉ और लव का बैलेंस चाहिए. అయితే ఆమె దాదితో అన్నారంట, దాది నిర్వహణలో ఏం కావాలి, లవ్ లా రెండు కావాలి కదా అన్నారట. दादी ने बोला नहीं, ओनली लव. దాది అన్నారంట ఏమీ కాదు కేవలం ప్రేమ కావాలంతే అన్నారట. दादी ने कहा प्यार से ही सबको ठीक करना है. దాది అన్నారు ప్రేమతోనే అందరినీ సరి చేయగలము. ये दादी का पहले लॉफुल, फिर लव एंड लॉ का बैलेंस, फिर बाद में दादी बिल्कुल लवफुल हो गई. దాది మొదట లాఫుల్గా ఉండేవారు, తర్వాత లవ్ అండ్ లా బ్యాలెన్స్ చేసేవారు, తర్వాత పూర్తిగా లవ్ఫుల్ అయిపోయారు. बहुत सारे अनुभव है. చాలా అనుభవాలు ఉన్నాయి దాదీతో. दादी कभी हार स्वीकार नहीं करती थी. దాది ఎప్పుడు ఓటమిని ఒప్పుకునేవారు కాదు. योग योग योग, యోగము యోగమని యోగం చేయిస్తూ ఉండేవారు. उससे ही फायदा है, उसमें ही कल्याण है. దానిలోనే ప్రయోజనం ఉంది, దానిలోనే కళ్యాణం ఉంది. ठीक है. अच्छा, तो आप सबको दादी के संकल्प से बना हुआ ओआरसी, उसमें आने का सबको बहुत बहुत प्यार से निमंत्रण है. మరి మీ అందరికీ దాది సంకల్పంతో తయారైనటువంటి ఓఆర్సీకి రావాలని చాలా చాలా ఆహ్వానం ఇస్తున్నారు. ठीक है. मधुबन, वो प्यूरिटी वाली बात बता. मधुबन ज्ञान सरोवर शांति वन के बाद अगर कोई कैंपस है जो सब ब्राह्मणों के सहयोग से बना है वो ओआरसी है. మధుబన్ జ్ఞాన్ సరోవరు శాంతివన్ తర్వాత అందరూ బ్రాహ్మణుల సహయోగంతో ఏదైనా తయారైంది అంటే అది ఓఆర్సీ తయారైంది. सब ब्राह्मणों का उसमें सहयोग लगा है. బ్రాహ్మణులందరూ అందులో సహయోగం ఇచ్చారు. वर्ल्ड वाइड విశ్వం అంతట్లో ఉన్నవాళ్ళు.
इसलिए मेरा तो दिल करता है सब ब्राह्मणों को वहां आना चाहिए। అందుకే నాకు మనసులో అనిపిస్తుంది బ్రాహ్మణులందరూ అక్కడికి తప్పకుండా రావాలి అని। इसीलिए बाबा ने आप सबको दिल्ली की सैर कराई। అందుకే ముందుసారి బాబా మీ అందరినీ ఢిల్లీకి విహారానికి తీసుకొచ్చారు। तो दिल्ली राजधानी की सैर करनी है। ఢిల్లీ రాజధానికి విహారానికి రండి అని చెప్పారు కదా బాబా। भट्टी करने आ सकते हैं, బట్టి చేసుకోవడానికి రావచ్చు। और ये योग शिविर के ग्रुप आ सकते हैं, యోగా శిబిర్ గ్రూప్స్ రావచ్చు। जो कॉन्फ्रेंस आदि होती है उसमें आ सकते हैं, కాన్ఫరెన్స్లలో కూడా రావచ్చు। कोई भी रूप से आप सबका बहुत बहुत अभिनंदन और स्वागत होगा। మీ అందరికీ చాలా అభినందనలు, స్వాగతం। और दूसरी बात, बाबा का आप सबको पता होगा एक न्यूज़ मैगजीन निकलता है प्यूरिटी। कितनों को पता है प्यूरिटी? ఒకటి న్యూస్ మ్యాగజైన్ బాబాది వస్తుంది ప్యూరిటీ, ఇంగ్లీష్లో। ఎవరెవరికి తెలుసు देखो थोड़ों को पता। ప్యూరిటీ మ్యాగజైన్ आप लोग सब लेते हो? మీరు అందరు తీసుకుంటున్నారా ప్యూరిటీ మ్యాగజైన్? తెలుసు అన్న వాళ్ళు नहीं। प्यूरिटी न्यूज़ मैगजीन में अच्छे आर्टिकल लेटेस्ट सब्जेक्ट्स पर ज्ञान के आधार से स्पष्ट किए जाते हैं। ప్యూరిటీలో మంచి మంచి సబ్జెక్ట్స్ పైన జ్ఞానం ఆధారంగా వివరణ ఉంటుంది। ये वीआईपीस की सेवा के लिए बहुत अच्छी चीज है। అది విఐపీస్ కి సర్వీస్ చేయడానికి చాలా మంచి మ్యాగజైన్। कोई ना कोई तो वीआईपी सभी के कनेक्शन में होंगे ना, ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు విఐపీస్ తెలిసి ఉంటారు కదా, जो इंग्लिश समझने वाले होंगे। ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారా? हाँ, तो मेंबर्स बनाना है। మరి మీరు అందరినీ మెంబర్స్గా చేయండి। विशाखापट्टनम में मैं गई थी तो उन्होंने 500 मेंबर्स बनाए। నేను ముందుసారి విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ 500 మంది మెంబర్స్ని తయారు చేశారు। ये शिव लीला बता रही है 500। 500 మెంబర్స్ ప్యూరిటీకి। अभी काकीनाडा कितने बनाएगा? మరి కాకినాడ వాళ్ళు 1000 हो जाएगा, हो जाएगा। तो इस भाई की ड्यूटी लगाओ, నీదే డ్యూటీ, एनकरेज करने के लिए। हो जाएगा, हाँ? 1000 కాపీ आज ही हो जाएगा। మెంబర్స్ చేయాలంటున్నారు। ప్యూరిటీ మ్యాగజైన్ ఇంగ్లీష్ నెల నెల వస్తుంది। ठीक है, माताएं बनाएंगी। మాతలు కూడా हाँ, माताएं भाई చేస్తారా साहब, మెంబర్షిప్? जरूर, बिल्कुल ముందు మీరు మెంబర్స్ అవ్వండి। మాకు बनना ఇంగ్లీష్ चाहिए। రాదనొద్దు, మీకు ठीक है? తెలిసిన వాళ్ళకి ప్రముఖులకి ఇస్తూ ఉండండి ప్రతి నెల। जिनके पास हम रेगुलर रूप से नहीं जा सकते हैं उनके लिए ये प्यूरिटी बहुत अच्छा माध्यम है जिससे सेवा हो जाती है। రెగ్యులర్గా ఎవరి దగ్గరికి అయితే మనం వెళ్ళడానికి వీలవ్వదో వాళ్ళకి మనము ఈ మ్యాగజైన్ ఆధారంగా వెళ్ళి సేవ చేయొచ్చు। ठीक है, అంతేనా? और क्या आप सबके पास आए, बहुत अच्छा लगा। आप सबकी योग भट्टी, उसको आपने कितनी तन्मयता से किया, प्यार से किया, मजबूरी से नहीं किया, लगन देखने में आई। तो इन सब बातों को देख के आपकी बहुत सारी विशेषताएं और गुण हम अपने अंदर भर करके जा रहे हैं। మీరందరూ ఎంతో ప్రేమతో బట్టీలో పాల్గొన్నారు, బలవంతంగా కాదు, మంచి సమలగ్నతతో పాల్గొన్నారు। ఈ బట్టీలో మీ అందరిలోనూ బోల్డ్ విశేషతలు తీసుకుంటున్నాను నేను అంటున్నారు। आपकी टीचर्स भी बहुत अच्छी है। रजनी बहन इतना लक्ष्य रखती है, हर वर्ष भट्टी संगठित रूप की हो। टीचर को लक्ष्य होता है तो और क्या चाहिए। ఈ టీచర్కి కూడా లక్ష్యం ఉంది, సంఘటిత రూపంలో ప్రతి సంవత్సరం ఈ విధంగా అందరికీ బట్టి జరగాలని। మరి మీ అందరికీ ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతుంది। और अब अवश्य हम सबको सिद्धि स्वरूप बनना ही है। తప్పకుండా మనందరూ సిద్ధి స్వరూపులుగా అవ్వవలసిందే। आज बाबा ने शुद्धि की विधि बताई। ఈరోజు కూడా బాబా శుద్ధి యొక్క విధి చెప్పారు కదా। शुद्धि की विधि क्या है? शुद्धि संगठित रूप में एक ही संकल्प में बैठना है।
శుద్ధి యొక్క విధానం ఏంటి? సంఘటిత రూపంలో అందరూ ఒకే సంకల్పంలో కూర్చోవాలి అని. कौन सा संकल्प? ఏం సంకల్పము? हमको विजयी होना ही है, మనం విజయిగా होना ही। తప్పకుండా అవ్వవలసిందే. तो ऐसी मीठी यादों से और मधुबेन भी आप सबके बीच में आई। అటువంటి మధురమైన స్మృతులతో వెళ్తున్నాను అంటున్నారు. सबसे मुलाकात हुई, मुख्य भाई बहनों से मुलाकात हुई, అందరితో కలుసుకున్నాను, टीचर्स से मुलाकात हुई, कुमारों से हुई, టీచర్స్ మరి కుమార్స్ ముఖ్యమైన అన్నయ్యల అక్కలు అందరినీ కలిశాను అంటున్నారు. आपकी ये विशेषताएं बातें हम अवश्य सुनाएंगे। మీ అందరి ఈ విశేషతలు తప్పకుండా చెప్తాను అక్కడ అంటున్నారు. ఎవరైనా మీ అందరి తరఫు నుంచి వచ్చి దీదీకి చెప్తారా? ఇంత మంచి పాలన ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తారా? రండి, ఎవరైనా అన్నయ్యలు ఎవరు చెప్తారు? तो निराकारी स्थिति याद है? भूल गए? నిరాకారి స్థితి గుర్తుందా? भूल गए। మర్చిపోయారా? ఇప్పుడు గుర్తుందా? ఎవరు చెప్తారు? అన్నయ్యలు ఎవరో ఒకరు రండి. రాజన్నయ్య अभ्यास करेंगे। मेरा ये बहुत बड़ा सौभाग्य है कि ओआरसी में इतनी बड़ी आशा दीदी के साथ में रहते हैं, लेकिन इस टूर में भी दीदी के साथ और विशेष यहाँ पर आना हुआ, तो मैं अपने भाग्य पर मुझे नाज है कि मुझे भट्टी ओआरसी में भी दीदी की क्लासेस होती हैं, लेकिन बिजी होते हैं, कई बार टोटल बैठ नहीं पाते हैं। तो यहाँ पर दीदी के साथ, आप लोगों के साथ मेरी भट्टी भी हो गई, इसलिए मुझे बहुत अच्छा लगा। అక్కయ్య అంటున్నారు, ఓఆర్సీలో నేను దీది వెంటే ఉన్నా, దీది ఎంత మంచి క్లాసులు చేసినా సేవ కారణంగా మేము పూర్తిగా కూర్చోలేకపోతాము, ఇక్కడైతే మీ అందరితో పాటు నేను కూడా బట్టీలో పాల్గొన్నాను, నాకు కూడా చాలా నచ్చింది అంటున్నారు. दीदी बाबा की विशेष रतन है, और एक ही शब्द दीदी के लिए बोलूंगी, अथक है। बिल्कुल किसी भी काम में, किसी भी सेवा में आज्ञाकारिता का पाठ पक्का है। अभी अभी निमंत्रण आ जाए आपको फलानी जगह पर आना, दीदी सोचते नहीं, तुरंत हाँ मुझे जाना ही है। तो बाबा ऐसी आत्मा को ब्राह्मण परिवार की दुआएं भी मिलती हैं और बड़ों की दुआएं भी मिलती हैं, और इनकी दुआओं का शेयर फिर हमको भी मिल जाता है। దీది ఎంత బిజీగా ఉంటారు, అలసట లేకుండా మరి ఎవరెడీగా ఉంటారు. ఇప్పటికిప్పుడు ఎక్కడికన్నా మీరు రావాలి అని పిలుపు వచ్చిందంటే కాదనకుండా వెళ్ళిపోతారు, అంత ఎవరెడీగా ఉంటారు. అందుకని దీదికి అందరి నుంచి ఆశీస్సులు వస్తాయి, దీది ఆశీస్సులు కూడా అందరికీ ఇస్తూ ఉంటారు. दीदी मेरे को तो बहुत वंडर लग रहा है, आप इतना बिजी होते हुए भी 4 दिन यहाँ पर हमको दिए तो ये ड्रामा का वंडरफुल चीज लगता है मेरे को। कैसे आप मान गए और आ गए? దీది ఎలా ఒప్పుకొని వచ్చేసి 4 రోజులు ఇక్కడ ఉన్నారు, ఇది చాలా డ్రామాలో విచిత్రమైన విషయం అనిపిస్తుంది కదా. నాకైతే చాలా అనిపిస్తుంది, ఇది మళ్ళీ ఇలా జరగదు, ఇంకా ఈరోజు జరిగింది కదా. ఇంకా ముందు అందరు పిల్లలు బిజీ అయిపోతారు కదా. फिर से कल्प में फिर आपको आना पड़ेगा। बाकी आप सभी बहुत भावना वाले हैं, लगन वाले हैं, और आपके चेहरों को देखकर बाबा के इसी सीजन में जो महावाक्य चले, बाबा ने एक मुरली में कहा, बाबा उन बच्चों के पास जाता है जिनके मुस्कुराते चेहरे रहते हैं। तो आप सभी मुस्कुराते चेहरों वाले हो, तो बाबा आपके साथ सदा है ही, ऐसा मुझे भी फील हो रहा है। మీరందరూ చాలా భావన ఉన్నవాళ్ళు, మీరందరి రూపము చాలా చిరునవ్వుతో ఉంది. బాబా కూడా ఒక మురళిలో చెప్పారు, చిరునవ్వుతో ఉండే పిల్లల దగ్గరికి బాబా కూడా వెళ్తారు అని. कि बहनों ने बहुत हम सब की बहुत केयर की, आप सभी का भी बहुत प्यार मिला, और इसी प्यार को संजोकर अपने साथ में लेके जा रहे हैं। ओम शांति। అకేలు కూడా చాలా కేర్ తీసుకున్నారు, మీ అందరి ప్రేమను కూడా పొందాం, ఇవన్నీ తీసుకొని వెళ్తాం అంటున్నారు.
దీది ఎంత సింపుల్ అంటే, దీది అన్నారు బాహ్యంగా ఆడంబరంగా నాకేమీ చేయాల్సిన పని లేదు, నాకు ఇష్టం లేదని చెప్పారు. అందుకని వాళ్ళు ఏం చేయలేదు. యజ్ఞ హిస్టరీ విన్నారు మీరు. బ్రహ్మకుమారి తరఫున దాదికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేయడానికి నాకు అవకాశం వచ్చింది. నాకన్నా అందరూ పెద్దలు, సీనియర్స్, బ్రహ్మకుమారులు వీళ్ళందరూ ఉండగా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అక్కయ్యకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు చెప్పాలని ఉంది కదా, ఓకే, నేను అడగగానే మీకు చెప్పాలని ఉంది కదా. అన్నయ్య లేస్తున్నారు అందుకని నేను పిలిచాను. అంటే అన్నయ్యకి ఉత్సాహం ఉంది ఇప్పుడు చెప్పాలని. నేను అడగగానే ఎవరైనా వచ్చి చెప్పండి అనగానే అన్నయ్య లేస్తున్నారు ఇలాగ నన్ను పిలిస్తే. ఈ బ్రహ్మకుమారి జ్ఞానాన్ని తీసుకుని 7 సంవత్సరాలు కంప్లీట్ అయింది. 7 years కంప్లీటెడ్. భాయ్ జ్ఞాన్ మే ఆయే 7 साल हुआ है दीदी. फिर भी నా అదృష్టం ఏంటంటే నాకు ఈ జ్ఞానాన్ని నేను చాలా కాలం, ఒక 7 సంవత్సరాల ముందు కూడా నాకు బాబాతో కొంత పరిచయం ఏర్పడినప్పటికీ కూడా నేను బాబాని అందుకోలేకపోయాను. 7 years. ఎందుకంటే నేను తుని సెంటర్కి సంబంధించినటువంటి బ్రహ్మకుమారిని, తుని సెంటర్ని మీరా అక్కయ్య ఆ టైంలో 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాల క్రితం తుని సెంటర్ పెట్టారు. అప్పుడు నిరాఖ్య, తర్వాత డాక్టర్ గారు, కృష్ణరాజు గారు వీళ్ళందరూ కూడా ఆ సెంటర్కి వచ్చినప్పుడు మా ఇంటికి వాళ్ళు వచ్చే అవకాశం నాకు కలిగింది. వాళ్ళిద్దరూ కూడా మా ఇంటికి వచ్చారు, బాబాని పరిచయం చేశారు. కానీ నేను 7 సంవత్సరాల దాకా బాబాని అందుకోలేకపోయాను. 7 సంవత్సరాల్లో క్రితము బాబాని అందుకునే అవకాశం ఎట్లా వచ్చిందంటే, ఈ యోగ శిబిరికి నాకు ఒక్కడికే అవకాశం వచ్చింది తుని నుంచి. అప్పుడు నాకు కూడా ఆ టైంలో బిజీగా ఉన్నా కూడా నాకు అక్కే అవకాశం ఇచ్చారు, మీరు మధుబన్ వెళ్ళండి అని. నా అదృష్టం ఏంటంటే బాబా పరిచయం అంతా కూడా నాకు మధుబన్లో జరిగింది. అంచేత మొత్తం కోర్సు అంతా కూడా ఆ 3 daysలోనే నేను బాబాని తెలుసుకోగలిగాను. ఆ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నటువంటి బట్టి ప్రతి సంవత్సరం కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క బట్టి ఒక్కొక్క జీవిత అనుభవం నాలో ఎంత మార్పు తెచ్చుకోవాలన్నది ఈ బట్టీలోనే అనుభవం జరుగుతుంది. అంటే బట్టి కూడా నేను ఎట్లా అనుకున్నా అంటే, ఈ బట్టికి రాకముందు కూడా ఆ అన్నయ్య అడిగారు, అడిగితే చెప్పాను అన్నమాట. అంటే నా ఇంటర్ప్రిటేషన్ చెప్పాను బట్టి గురించి. ఈ దేహం మట్టితో తయారు చేయబడ్డది, ఈ దేహంలో రకరకాల వికారాలతో ఉన్నాము, ఈ మట్టి కూడా క్లీన్గా లేదు. ఇట్లాంటి మట్టిని బాబాతో స్మృతిలో ఎంత చేస్తున్నా కూడా ఆ స్మృతి సరిపోవటం లేదు. అంచేత ఈ మట్టితో తయారు చేసినటువంటి దేహం అనేటటువంటి ఇటుకని తీసుకొచ్చి బట్టిలో పెడితే అందరి తాలూకు యోగంతో నాలో ఉన్నటువంటి వికారాలన్నీ కూడా పోతాయి అన్నటువంటి పూర్తి నమ్మకంతో నేను ప్రతి సంవత్సరం కూడా బట్టికి వస్తున్నాను. అంచేత ఏంటంటే ఒక్కొక్క అనుభవం, నిన్న అన్నయ్య చెప్పినటువంటిది అయితే అంతిమ స్థితి, స్వాస్థితి, పరిస్థితి, ఆ సబ్జెక్ట్ నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. దానికి ముందు దాది మనకి ఆధారమూర్తిగా అవ్వమని చెప్పినటువంటి ఆ తాలూకు వరదానంతో నేను ఆ రోజు అసలు నేను ఈ విశ్వంలో నా తాలూకు పరిస్థితి ఏంటి, నేను చేయవలసిన డ్యూటీ ఏంటి అన్నది దాది నాకు ఆధారమూర్తిగా అవ్వండి అని చెప్పడంతో నాలో చాలా మంచి అనుభవం జరిగింది. థ్యాంక్స్ చెప్పండి దీదీకి. చేత మన సెంటర్, మన కాకినాడ సెంటర్ నుంచి ఆ విషయంలో అందరికీ కూడా ఆధారమూర్తులుగా వరదానం ఇచ్చినందుకు ఈ మన సెంటర్ తరఫున దాదీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే స్వాస్థితి, అంతిమ స్థితి, పరిస్థితి గురించి చెప్పారు. అన్నీ కూడా మన సెంటర్ తరఫున ధన్యవాదాలు. అట్లాగే దాదీతో పాటు వచ్చినటువంటి దాదీలు, అక్కేలు, తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి రజనీ అక్కయ్య, మా అక్కేలందరూ కూడా మంచి సదుద్దేశంతో, మంచి సంకల్పంతో ఇది జరిగింది. ఈరోజు నేను అబ్జర్వ్ చేసిందంటే ప్రతి సంవత్సరంలో అందరూ కొత్త వాళ్ళే కనబడుతున్నారు నాకు.
పాత వాళ్ళు కొంచెం తగ్గుతున్నట్టు అనిపించింది, కొత్త కొత్త పిల్లలు అందరూ తయారవుతున్నారు, చాలా ఆనందంగా ఉంది. అయితే బాబా నేను చెప్పినట్టుగా చాలా తొందరలో అందరూ బాబా జ్ఞానాన్ని తీసుకునే టైం దగ్గర పడిపోయిందని అనిపిస్తుంది. నాకు దాదీతో పాటు సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకునేటటువంటి అవకాశం కూడా కలిగింది. ఆయన విశిష్టత కూడా దాది అంత క్లారిటీ ఇచ్చారు. అది నేను ఇవాళ 10 మందికి చెప్పుకునే అవకాశం కూడా నాకు దక్కింది. అందుచేత అది కూడా నాకు చాలా అదృష్టము. తర్వాత ఈ సెంటర్ తరఫున మరొకసారి దాదీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. अंदर बाबा की बहुत రావడము, మనందరికీ పాలన చేయడము, వేరే ఏం లేకపోయినా మన సంతోషాన్ని ఒక చిన్న పాప డాన్స్ రూపంలో చేసి